వాళ్ళకి మొత్తం ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలానే మన దగ్గర హెయిర్ కట్ షీట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనము ప్రత్యేకంగా ఒక్కొక్కరికి పిండాలి అంటే కూడా కష్టం. ఓకేనా? సో అలానే మరి ప్రతి ఒక్కరికి దాన్నే వాడాలి అంటే ప్రాబ్లమ్స్ స్వెట్ అయితే ఏదో కొద్దిగా ఉండడం కానీ ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ అందులోనూ దానికి ఒక రబ్బర్ ఉంటుంది లాకింగ్ కోసం. సో ప్రతి దాన్ని ఆలోచించి మనం ఏం చేసామంటే నెక్ రోల్ తీసుకుంటున్నాం. నెక్ రోల్ వల్ల వాళ్ళకు అందులో నుంచి బయటికి రావడం. దీన్ని ఇలా అని ఇలా పెట్టేసేయాలి. ఇక్కడ గమ్ ఉంటుంది, అతుకుతుంది. ఓకేనా? సో దీనికి కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. అంటే మీరు డ్రెస్కి ఎలా వేసుకుంటారో అలా అన్నమాట. ఓకేనా? ఒక సైడ్ షార్ట్, ఒక సైడ్ లూజ్ ఉంటుంది. ఫస్ట్ నీకు లాక్ చేస్తాం కాబట్టి టైట్ పిన్ పెట్టేసుకోవాలి. టైట్ ఉన్న పిన్. ఓకేనా? తర్వాత మనకు నార్మల్ పిన్ వచ్చేస్తుంది. ఓకేనా? కొంచెం తీసుకొని మనం ఇలా ఓకే నెక్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు నెక్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ మిడ్ అంటే నీకు మధ్యలో ఖచ్చితంగా రావాలి. వచ్చిన తర్వాత ఇది లాగొద్దు. దీన్ని ఎంతవరకు ఉందో అంతే పొజిషన్లో మనం లాగ్ చేయాలి. దీన్ని లాగి టైట్ పెట్టితే ఏమవుతుంది, అది టైట్ అయిపోయి అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకు కూడా శ్వాస ఆడాలి కదా మనం వేసినట్టు. సో నెక్స్ట్ది మనం ఇక్కడ తీసుకురండి. ఇలా లూజ్ రావద్దు. లూజ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం, అక్కడ మనకు మిస్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వరకు అయితే ఉందో దాన్ని ఇక్కడికి వచ్చేసిందా. సో ఇక్కడ మనం లాక్ మళ్ళీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇదన్నీ మనం డౌన్ ఇలా చేసుకోవడం వల్ల నీట్గా క్లియర్. ఓకే, ఒక్కసారి మనం పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుందాం. అర్థమైనా? సో ఇప్పుడు మనము హెయిర్ ఇప్పుడు వరకు హెయిర్ లాక్లో ఉంది. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తీసేయండి. సో ఈ టవల్ తోటి మనకు చాలా అవసరం ఉంటుంది. సో దీన్ని ఫోల్డ్ చేసి పక్కకు పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టాలి. ఆరేయండి. తెలుసుగా మనం ఏం చేయాలి ఫస్ట్ పార్టీషన్స్. ఎట్ సైడ్ కోమ్ చేస్తున్నా నేను రైట్. కోమ్లో నేను కోమ్ ఎట్ సైడ్ యూజ్ చేస్తున్నా. సెక్షన్స్ అడగట్లేదు. ఓన్లీ కోమ్ క్లోజ్గా ఉన్నది కాకుండా రెండోది క్లీనింగ్ సెక్షన్. పదాలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను హెయిర్ లాక్ చేస్తున్నా. హెయిర్లో ఉన్న ట్యాంగిల్ ఫ్రీ చేస్తున్నా. ఓకే, ఎప్పుడు కానీ ట్యాంగిల్ ఫ్రీ చేసిన తర్వాత బ్యాక్ నుంచి అప్వర్డ్స్ కోమ్ చేసుకోవాలి. ఇలా ఓకేనా? ప్రతిదీ పాయింట్ టు పాయింటే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను స్మాల్ కోమ్ యూజ్ చేస్తున్నా ఫర్ ఎంతవరకు నాకు ఫ్రీ అయింది హెయిర్ అనేది. వన్ సెక్షన్ క్లియర్. అగైన్ వన్ సెక్షన్. సో సేమ్ ఇక్కడ గమనించండి, నాకు ఎక్కడ వరకు లాక్ అవుతుందో అక్కడ స్టాప్ చేయాలి, మూవ్ అవ్వదు. ఇక్కడ లాక్ అయింది, ఇక్కడ లాక్ అయింది. ఓకేనా? సో లాక్ అయిన తర్వాత నేను నా ఫింగర్ లాక్ చేసేస్తున్నా అక్కడ. సో మిగతా హెయిర్ నేను క్లీన్ చేస్తున్నా. మోడల్ చేసుకుంటున్నా.
లేకుండా పోతాను జనాలు. నేను పొద్దు వస్తామా ఫోన్ చేస్తూనే ఉంటా, వీడియో కాల్ చేస్తూనే ఉంటా, మెసేజ్. సార్ ఒకసారి అది కోమ్లో దీన్ని ఏమంటారు ఒకసారి చూపించరా సెక్షన్స్. ఓకే, ఇది హెయిర్ కట్ కోమ్. బ్రాండ్ వచ్చేసి ఐకానిక్, కంపెనీ వచ్చేసి ఐకానిక్, నంబర్ వచ్చేసి CC08. కాస్ట్ వచ్చేసి మినిమం 300 చేంజ్ ఉంటుంది, బట్ బెటర్ కోమ్. ఇందులో నీకు మామూలుగా 150 కోమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఇది బ్లాక్ ఉంటుంది, అది మీకు బ్రౌన్ బ్రౌన్ కలర్ ఉంటుంది. 150 రూపీస్ వచ్చేస్తుంది. అట్లా ఏమంటారు సార్ అది టీత్? ఇటు క్లీనింగ్ సెక్షన్, ఇటు లాకింగ్ సెక్షన్. ఇది సెక్షనింగ్. ఒకటే దానిలో అన్నీ ఉంటాయి. సెక్షన్ తీసుకోవడం, క్లీన్ చేయడం, లాక్ చేయడం, డీటాంగిల్ చేయడం. ఓకేనా? గుడ్. అదైనా లేదు, సింగిల్గా తీసుకోవాలి, సెట్ తీసుకోవాలి. సెట్లో వాళ్ళు అమ్మిస్తారు అంటే వాళ్ళకి ఇష్టమైన పంపిస్తారు. ఇప్పుడు ఒక పళ్ళ బుట్టను మనం తీసుకోవాలంటే వాళ్ళు ఇంత గంప పెడతారు, అందులో పైన బాగా చెప్పారా? ఎందుకంటే మార్నింగ్ నేను చూస్తా సీతాఫలం బుట్ట పెట్టాను. ఏ మిషన్లో కూడా రాదే కానీ దెన్ టాపిక్ చేంజ్. టుడే హెయిర్ కట్, ఫెదర్ హెయిర్ కట్. మీకు మొన్న చెప్పింది మీకు ఫెదర్ హెయిర్ కట్లో బేసిక్. టుడే అడ్వాన్స్. షీఈ్ మోడల్. తను లాస్ట్ టైం నేను హెయిర్ చేశాను. సో యాక్టర్ అండ్ మోడల్ ప్రమీల. థ్యాంక్ యూ ఫర్ వచ్చినందుకు. ఓకేనా? మేకప్ తర్వాత చాలా బాగుంటుంది, అంటే మేకప్ ముందు బాగాలేదు కదా, మేకప్ లుక్లో కూడా బాగుంటుంది. సో ఫస్ట్ సెక్షన్ బాక్స్ సెక్షన్. ఓకేనా? సో ఈ బాక్స్ సెక్షన్ ఫస్ట్ నేను నీట్ చేసి లాక్ చేసుకుంటా, ఎందుకంటే దీని మీదనే హెయిర్ కట్ చేస్తాను. సో నాకు డిస్టర్బ్ అవ్వద్దు కదా, వీటిని నేను జస్ట్ సెక్షన్ లాక్ చేసేసుకుంటాను. నాకే కాదు వాళ్ళకు కూడా ఫేస్ పైకి రాకుండా ఉంటుంది. ఓకే, చైర్ కూడా మనం హైట్ డిసైడ్మెంట్ చేసుకున్నాయే హెయిర్ కట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు జస్ట్ పుష్ చేయడంతో పైకి వస్తుంది, లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్ అయిపోతుంది చైర్. బెటర్ చైర్స్ అయితే మార్క్ కంపెనీ ఉంటాయి, నార్మల్గా అంటే ఇక్కడ చాలా ఉంటాయి. మార్క్ బెటర్ స్టూడియో పరంగా. సో ప్రొఫైల్ సెక్షన్ మనం ఫస్ట్ ఏది తీసుకున్నాం అది తీసేసుకోండి. సరే, నీట్గా కామ్ చేసేసుకోండి. లెంత్ అడగండి ఎంత కావాలి, సో ఇంత కట్ చేయొచ్చా, ఇంత కావాలా, ఇంత కావాలా. ఇక్కడ వరకు 3 డైరెక్షన్స్ ఉంటాయి ఫెదర్ కట్. ఓకేనా? స్ట్రైట్ హెయిర్ కట్ ఉన్నప్పుడు స్ట్రైట్ హెయిర్ ఉన్నప్పుడు, అదే వన్స్ కర్లీ అయిందనుకో అసలు ఇక్కడ బార్డర్ దాటద్దు కర్లీ. ఓకేనా? నువ్వు బ్లో డ్రై చేసి స్ట్రైట్ తీసి చూపిస్తావు, ఇంటికి వెళ్ళినాక అది పైకి వెళ్ళిపోతుంది, లేస్తూ ఉంటుంది. ఓకేనా? సో అన్నట్టు. సో నేను నా మోడల్కి అయితే ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను, అంటే 2 ఇంచెస్. అంటే ఇందులో 1 ఇంచున్నర డ్యామేజ్ అయింది, కొద్దిగా మనం పైకి తీసుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ నేను 0లో కట్ చేశాను. సో 0 హెయిర్ని మళ్ళీ నేను ఫ్రంట్ తీసుకుంటున్నా, స్ట్రైట్గా తీసుకుంటున్నా. ఇది చూసావా తేడా వచ్చిందా? ఓకే, ఇప్పుడు నేను దాన్ని కనెక్ట్ చేస్తున్నా.
యా 90 డిగ్రీ అంటే ఫ్రంట్ హెయిర్ 90, బ్యాక్ హెయిర్ 180 డిగ్రీ వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చేసింది చూడండి. ఓకేనా? సో ఇక్కడ నేను గైడ్ లెంత్ చివరాకర తీసుకొని పెట్టేసుకుంటున్నాను. దీన్ని మనము ఫేస్ ఫ్రేమింగ్ అని కూడా అంటాం. ఓకేనా? బటర్ఫ్లై హెయిర్ కట్స్ కూడా ఇలానే వస్తాయి. ఓకేనా? కానీ బటర్ఫ్లై కూడా ఇలానే వస్తాయి. ఇప్పుడు ఫింగర్ పెట్టారు కదా సార్, షేప్ అది హారిజాంటల్ లో పెట్టారు. ఇది Yeah, హారిజాంటల్. స్ట్రైట్ ఉంటే మళ్ళీ కటింగ్ మారుతుంది. హారిజాంటల్ లో పెట్టుకోవాలి ఫింగర్. Yeah. లాక్ Lock. ఫింగర్ లాక్ ఫింగర్ లాక్ ఫింగర్ స్లాంటింగ్ పెట్టారు. అదంటలే మీకు అనిపించింది. నా చెయ్యి తిరిగింది కానీ ఫింగర్ అలానే ఉంటుంది. ఫింగర్ హారిజాంటల్. ఫింగర్ లాకింగ్ ఎప్పుడు కానీ హార్జెంటల్నే వస్తుంది. మీరు ఎటు తీసుకున్నా హార్జెంటలే వస్తుంది. ఓకే. అంటే కటింగ్ చేసేటప్పుడు షేప్ మారిపోతుంది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. అదే. సో నీట్ కోమింగ్. ఓకే. సో దెన్ కట్. ఇలా రావద్దు, అటు పోవద్దు, స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా? సో ఒకసారి చెప్తా ముందే నేను ఫైన్. ఓకేనా? 1000 రూపీస్ ఫైన్. ఓకే. అంటే ఎటు ట్యూన్ చేసినా లాక్ అనేది ముఖ్యం అన్నట్టు. సో మీకు కనిపించాలని ట్యూన్ చేస్తున్నా. మీరు ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవచ్చు. ఐ రిపీట్. ఓకేనా? సో ఇలా అని కోమ్ ఇలా చేసేసుకొని ఇక్కడ అని ఇప్పుడు ఇలా వచ్చేసింది. సో ఇక్కడ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. 90 to 180 డిగ్రీ. బ్యాక్ హెయిర్ వచ్చేసి 180, ఫ్రంట్ హెయిర్ వచ్చేసి 90. ఇప్పుడు 90 డిగ్రీస్ సార్. ఫ్రంట్ హెయిర్ అంటే అదే, హెయిర్ లైన్ front. 90. హెయిర్ లైన్ 90. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. సెక్షన్ లైన్. సెక్షన్ ఎక్కడికి వెళ్ళి మనము మిడిల్ సెక్షన్ చేసాము, క్రౌన్ పార్ట్, అది 180. ఎందుకు 90 డిగ్రీ అంటే ఇప్పుడు ఇది 90 స్ట్రైట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఒకవేళ 90 పూర్తిగా 90 అంటే ఇదమ్మా. ఓకేనా? ఇలా మనం నీట్గా కౌంట్ చేస్తాం. సో ఇక్కడ వస్తాయి ఇంత జుట్టు కట్ అవుతుంది 90. అయిందా? చేంజ్ వచ్చిందా? అందుకే దాన్ని 90 అనొద్దు. ఓవర్ డ్రాపింగ్. ఓకేనా? అంటే ముందుకు బ్యాక్ హెయిర్ ముందుకు వెళ్ళిపోతాం. సో మీకైతే డిగ్రీ పరంగా వెళ్తే మాత్రం 90 to 180. 180. ఓకేనా? ఇప్పుడు నేను ఒక సెక్షన్ ఓపెన్ చేస్తున్నా. ఒకవేళ మీకు బ్యాక్ నుంచి ఇబ్బంది అనుకుంటే ఫ్రంట్ సైడ్ నుండి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నీట్గా కోమింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఓకేనా? ఇలా కోమింగ్ నీట్గా చేసేసుకోండి. ఓకే. మొన్న చెప్పిన నీకు ఫెదర్ కట్కు నేను ఇలా చెప్పాను. 45 డిగ్రీ. గుడ్. ఓకేనా? ఇలా అని ఈ లాస్ట్ హెయిర్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్రాస్లో కట్ చేశాను. ఇలా ఓకేనా? So comb, then lock, okay na? And cross cut.
ఓకేనా? కాన్సెప్టే లాకింగ్. కాన్సెప్టే లాకింగ్. ఏ సైడ్ మొత్తం ఈ ఇక్కడ ఇక్కడ ఈ రెండింటిలో వర్క్ ఉంటుంది. ఈ కోమ్ అసలు ఈ కోమ్ మొత్తంలో ఈ కోమ్ను అంటే ఈ సెక్షన్ ఈ సెక్షన్ ఈ రెండు ఉంటాయి. అబ్బాయిలకే చాలా కష్టం లేదు లాకింగ్, ఇంకా అమ్మాయిలకు టైం తీసుకోవాలి. ఒకసారి మీరు పైకి పట్టుకున్నారు, ఒకసారి డౌన్ చేస్తున్నారు. ఇక్కడ చేసిన లాకింగ్ అనేది పర్ఫెక్ట్. లాకింగ్ పర్ఫెక్ట్. డైరెక్షన్ చూపెట్టండి మొన్న వేసిన హెయిర్ కట్కు. సో టుడే హెయిర్ కట్ డైరెక్షన్ మళ్ళీ ఓకేనా? నేను మొన్న మీకు చేసింది రిపీట్ చూపించడానికి. సో అట్లా చేయాలని రూల్ లేదు. ఒకవేళ వాళ్ళకు లాంగ్ అంటే మరీ ఎక్కువ షార్ట్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటే మాత్రం చేసుకోవచ్చు. సో ఈరోజు డైరెక్షన్ లాకే. ఇందాక ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్నాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కోమ్ ఇక్కడికి వచ్చేసింది కట్. ఓకేనా? అర్థమైంది అన్నది కదా. ఏం లేదండి, చిన్న ఆలోచించండి. నేను లాక్ చేస్తున్నా, లాక్ అయిందా లేదా, ఇక్కడ డిగ్రీ చేంజ్ అయిందా, లేదంటే మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకుందాం. ఒక 2-3 టైమ్స్ కోమ్ చేయండి, ఏం పోతుంది. కోమ్ చేసేటప్పుడు కానీ హార్ష్గా కోమ్ చేయొద్దు. వాళ్ళకు అంటే స్కాల్ప్ మీద ఎక్కువ తగ్గట్టు నీట్గా కోమ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పర్ఫెక్ట్ డైరెక్షన్లో తీసుకుంటాను. ఓకేనా? ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు లాక్ చేస్తున్నాను. లాక్ లాక్ లాక్. ఓకేనా? తేడా వచ్చిందా? సో ఇప్పుడు నేను కట్. సింపుల్ కట్ బట్ లాకింగ్ హ్యాండ్. మేము ఇలా చేశాం కదా సార్, మొన్న మళ్ళీ బ్యాక్ నుంచి హెయిర్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇలా కట్ చేస్తే షార్ట్ అవుతుంది ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం, ఓవర్ డ్రాప్ చేస్తాం. బ్యాక్ నుంచి టోటల్గా ఒకసారి కోమ్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఫస్ట్ నేను టోటల్గా 90 డిగ్రీకి హెయిర్ డైరెక్షన్ కోమ్ చేసుకుంటా. క్లీనింగ్ అంటే ఎక్కడ వస్తుంది కోమ్లో మనకు? బ్యాక్ సైడ్ దూరం క్లీనింగ్ సెక్షన్ కోమ్లో ఎక్కడ వస్తుంది? ఎట్ సైడ్ వస్తుంది, ఎట్ సైడ్ వస్తుంది బిగ్ టీత్. ఓకేనా? ఫస్ట్ క్లీనింగ్. ఓకేనా? సో లాక్ టోటల్ హెయిర్ నేను క్యాచ్ చేస్తున్నాను ఫస్ట్. ఓకేనా? క్యాచ్ చేసిన తర్వాత డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను. క్లోజ్ యువర్ ఐస్, టైం తీసుకోవాలి. కొద్దిగా కష్టపడు. చూడండి ఆలోచించి చేయాలి. ఓకే? హెయిర్ పెట్టేకుంటే అప్పుడు హెయిర్ పెట్టే ఉండాలి కంపల్సరీ. డ్రై ఉంటే పెట్టుకుంటే అప్పుడు మనకి డ్రై కట్స్ ఉంటాయి, బట్ ఏంటంటే ఇప్పుడే మీకు డ్రై కట్కి వెళ్ళలేదు మీరు. ఓకేనా? ఓకే. ఏసీ ఆన్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నా. క్లీన్ అంటే స్మాల్ టీత్. ఓకేనా? క్లీన్ దెన్ లాక్ వేస్తున్నా. లాక్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి లాక్ చేసి గైడ్ లెంత్ అని క్యాచ్ చేస్తున్నా. హెయిర్ ఎక్కువ పోవట్లేగా.
ఒకవేళ మీరు సైడ్ చేసుకున్నారు అనుకో ఎక్కపోతాయి, కానీ లాస్ట్ టచ్ చేయాల్సి వస్తుంది దానికి. ఓకే, ఫెదర్ వచ్చింది సార్. ఓకేనా, క్లియర్. మీరు తీసుకొని కట్ చేసేటప్పుడు ఈక్వల్గా అనిపించింది, ఓపెన్ చేసినప్పుడు ఫెదర్ వచ్చేసింది. ఫ్రంట్ తీసుకొచ్చామన్నట్టు హెయిర్ అంటే ఇక్కడ ఏమైతుంది 180 డిగ్రీలో బ్యాక్ హెయిర్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ 90 90 డిగ్రీలో. degrees. టోటల్గా మీ కటింగ్ అంతా 90 to 180. ఓకే. ఫస్ట్ లెంత్ 0 గైడ్ లెంత్. గైడ్ అది ఎప్పుడు మర్చిపోవద్దు, 0 నుంచి మనం పైకి ఎక్కాలి. సేమ్ ఇందాక కోమ్ చేసినట్టు ఇటు కూడా చేస్తాను. చూపెట్టాల్సిన అవసరం లేదా? చూపెట్టాలా? లైవ్ పెట్టేసాను, లైవ్ పెట్టేసానండి. మొబైల్లో అంటే ఇన్స్టా లైవ్ కాదు మీకు. ఓకేనా? అప్పుడు మీకు రాదు సార్ క్లాస్కి, ఆన్లైన్ క్లాసెస్ అయిపోతాయి. ఆన్లైన్ అంత ఈజీగా ఆన్లైన్ వేస్ట్. ఆన్లైన్ వేస్ట్ సార్ లైవ్ పెట్టమంటున్నారు. లైవ్ పెట్టినా కూడా వర్కౌట్ కాదు. ఎన్ని పాయింట్స్ మిస్ అవుతారు లైవ్లో. దాని బదులు యూట్యూబ్లోనే చూసుకోవచ్చు. యూట్యూబ్లో మస్తు ఉంటాయి. నేనైతే ఎయిర్ కట్స్ ఎప్పుడు యూట్యూబ్లో కూడా చూడలేదు కూడా. బట్ మీరు చూస్తుంటే అర్థమైపోతుంది కదా, మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఓకేనా? గైడ్ లైన్ ఇక్కడ ఉంది. సో ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు కొంచెం ఇప్పుడు నాకు మిస్ అయిపోయింది నా లాక్. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు లాక్ మిస్ అయింది కాబట్టి నేను ఫోన్ రిపీట్ చేసుకుని చేస్తాను. ఇప్పుడు మనము 2 సెక్షన్లు ఒకే అంత సైజు ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి నీట్గా ప్రొఫైల్ సెక్షన్ తీసుకొని ఫస్ట్ మనం ఏదైతే ఫెదర్లు కట్ చేసినప్పుడు అయితే తీసుకున్న డైరెక్షన్లో సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నీట్గా అంటే మనకి బ్యాక్ కూడా కరెక్ట్ రావాలి ప్రొఫైల్ సెక్షన్. జస్ట్ పాయింట్ కట్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే వేసేస్తున్నాం. ఓకేనా? ఓకేనా? జస్ట్ ఎక్స్ట్రాస్ మాత్రమే, ఏం కట్ చేయద్దు. ఓకేనా? మరీ దానికి డీప్ వెళ్ళదు. ఇంకా ఎక్కువ ఉందా కొంచెం కట్ చేసుకుంటారు అనుకో, చిన్నప్పుడు ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు బాగా. అదే అవినాష్ అని స్టూడెంట్ ఉంటాడు, డమ్మీకి వేసాడు అవినాష్. లెంత్ నేను మిస్ చేయలేదు, డ్యామేజ్ రికవర్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా అయిపోయింది చేసుకుంది. సో నెక్స్ట్ వాట్ నెక్స్ట్? బ్లో డ్రై. సో బ్లో డ్రై చేసే ముందు లోరియల్ ప్రోడక్ట్ లిస్ కంట్రోల్ లిస్ అన్లిమిటెడ్ సిరప్. బ్లో డ్రై సంబంధించిన ట్రాల్ ఇక్కడ పెట్టాము.
లిస్ కంట్రోల్ ఏం చేస్తుంది, వాల్యూమ్ లిఫ్ట్ చేస్తుంది. లిస్ అన్లిమిటెడ్ ఏం చేస్తుంది, మనకు ప్రొటెక్షన్ చేస్తుంది. లిస్ కంట్రోల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది, అంటే లిఫ్ట్ చేస్తుంది, హెయిర్ లిఫ్ట్ చేస్తుంది. అండ్ తర్వాత సిరం మీకు ప్రొటెక్షన్ చేస్తుంది చెప్పాల్సింది. కాకపోతే నేను తీసుకునేది ఇక్కడ బాగా ఇప్పుడు మాయిశ్చర్ ఉంది కదా హెయిర్లో, మరీ మాయిశ్చర్ ఉన్న సిరం తీసుకోవట్లేదు. అందుకే లిస్ అన్లిమిటెడ్ అనే సిరం తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నాను, ఇంత మాత్రం తీసుకోవాలి, ఇన్ని డ్రాప్స్ వేసుకోవాలి. సో ఓకేనా, ఈ ప్రోడక్ట్ను ఇక్కడికి మెల్ట్ చేసేసుకోండి. కాకపోతే ఫింగర్స్లో వేసుకోవాలి, చూపిస్తున్నాను. యా, సిరమ్ అండ్ క్రీమ్ మిక్స్డ్. ఓకే, మసాలా చేయాలి. యా, అందుకే నేను ఆయిల్ తక్కువ ఉందని చెప్పగా క్లియర్. సిరం మన హెయిర్కు ఇలా చూడండి, చూసానా? ఇలా సరిపోతుంది. అదే అంటలేదు కావచ్చు, మళ్ళీ ఎక్కువ తీసుకొని పెట్టకండి. ఇట్లా మనము హెయిర్ కట్ చేసినప్పుడు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కొద్దిగా రిలాక్స్ కోసం ఇది మన పర్ఫార్మెన్స్. హోమ్ 30% యూజ్ చేయాలి. పాయింట్ ఇవ్వాలి. ఏం కాంప్స్? చిన్నవి యూజ్ చేయొద్దు. యూజ్ ఓన్లీ బ్రష్, ఫ్లాట్ బ్రష్. ఇందులో బ్రష్ ఫ్లాట్. Same sections, sir. Can I practice? సార్ క్లాస్లో ఉన్నారు. రివర్స్ section. డయాగ్నల్లో తీసుకున్నా. సో నీట్ కోమ్ తీసుకున్నా. దెన్ డో డ్రై స్టార్ట్.
సో ఫస్ట్ కోమింగ్ తోటి క్లీన్ చేసుకోండి కామ్. ఓకేనా? దెన్ D. D. ఎండ్ బి, మిడిల్ సి. చెప్పారు? మర్చిపోయారు? Power. కన్నును ఇలా చేస్తున్నా. జిమ్ ఇక్కడనే అవుతుంది. జిమ్ ఇక్కడే అవుతుంది. వెయిట్ లాస్ కూడా అవుతుంది. దాన్ని మళ్ళీ సెక్షన్ తీసి సో పార్ట్స్ కూడా రివైడ్ చేసా. ఓకేనా? సేమ్. ABC. मैडम को పెద్ద కొమ్ము దాంట్లో ఇక్కడ
ఫ్యాబ్రిక్ వేరియేషన్. హ్యాండ్ మూమెంట్ లాస్ట్ మూమెంటే మేడం. కాల్ టు స్టైలింగ్. నేను ఏమైనా స్టైలింగ్ మిస్ అయితే హరీష్ హెయిర్ స్టైల్ తర్వాత అది మిస్ అయితే నువ్వు ఎంత ఎక్కడ చేసినా వేస్ట్ అయితే. పటల్ బ్రష్ బ్రష్ ఇంకొక తర్వాత ప్రజెంట్గా పెట్టి ఇంకొక పని చేసుకుని ఫ్లోర్ లాస్ట్ ఎప్పుడైనా షార్ట్ హెయిర్ ఉన్నాయి బ్లో డ్రై చేస్తారు. అసలు లాంగ్ హెయిర్ ఉంటే ఇట్లా కావాలనుకునే వాళ్ళకి సి ఒకటి వస్తుంది. ఇప్పుడు బేస్ ఫ్రేమింగ్ అనేది షార్ట్ వేస్తుంది. బేస్ ఫ్రేమింగ్ ఇది కంపల్సరీ షార్ట్ అయ్యి దానిలో వేరే ఆప్షన్స్ ఉండవు. లాంగ్లో నాకు ఇలాంటి కావాలంటే ఎట్లయితే
ఉండే కిందికి అది కాదు, మనం ఫస్ట్ వాళ్ళకు ఇమేజ్ పరంగా హెయిర్ కట్ బాగుంటుందా, నిన్న మోడల్ అడిగారు కదా మీరు, అంటే తనకు ఫేస్కు సూటబుల్ ఇలా ఉంటుందని దాన్ని క్యాలిక్యులేట్ చేసి నేను మోడల్ సెలెక్ట్ చేసుకుంటాను హెయిర్ కట్ ఉంటుంది. చాలా టైం అసలు టైం పడుతుంది నాకు కట్టాల్సినది కదా. అమౌంట్ ఇవ్వరు కదా మరి, నార్మల్ పెట్టి బట్టి ఇస్తారా? ధన్యవాదాలు చేసి ఇంకా చేసిందంటే అంటే పర్ఫెక్షన్ ఉంటేనే అమౌంట్ వస్తుంది మనకి. ఇంకోటి షాంపూ మనం చేసుకుంటే, అంటే షాంపూ ఇంకా క్లారిటీ ఉంటే ఇంకా తొందర అవుతుంది బ్లోడ్. కొద్దిగా ఏంటంటే షాంపూలో మిస్ అవుతూ ఉంటుంది. అంటే నా షాంపూకున్న మా వాళ్ళ షాంపూ చాలా తేడా ఉంటుంది. ఇంకా మీ షాంపూ ఇంకా చాలా తేడా ఉంటుంది. చిన్న కుదర్ స్టైల్ ఇస్తాను. తను చిన్న ఫేస్ కాబట్టి మొత్తం ఫేస్ క్లోజ్ అయిపోయింది, హెయిర్ మాత్రమే కనిపిస్తుంది. అంతేనా? ఫేస్ కనిపిస్తుందా? అంతే కొద్దిగా ఫేస్, అందమైన ఫేస్ ఇంకా అందరినీ సో వీడియో అంత వీడియో అంత వాట్ ఈస్ దిస్? నాకెవరే? సీరమా సార్? ఓకే. సో టుడే ఎక్కడ మీకు నచ్చిందా మోడల్ ఎలా ఉంటారు ఓకే.
షూట్ చేయాలా ఇట్లా వేసేటప్పుడు కూడా తీయండి ఇట్లా వేస్తే వస్తున్నారు అప్పుడు తీయండి మౌనిక గారు సో ఇది అడ్వాన్స్ సార్ ఏంటి సార్ ఇది అడ్వాన్స్ ఫేస్ హెయిర్ కట్ ఫిక్స్డ్ కాల్ టు ఫేస్ ఫ్రేమింగ్ ఒక్క నిమిషం సార్ సార్ అర్థం కాలేదు ఫ్రేమింగ్ ఫేస్ ఫ్రేమ్ అడ్వాన్స్డ్ ఫెదర్ హెయిర్ కట్ ఇంకోటి షార్ట్ లేయర్ లైక్ బటర్ఫ్లై కట్ కూడా దీనికి అది మా దగ్గర ఉంటాయి కొద్దిగా చేంజెస్ వస్తాయి చిన్న చిన్న ఉంటాయి అదే వాళ్ళ హెయిర్ని బట్టి తెలుగు బటర్ఫ్లై సెట్ అవ్వచ్చు. బాగుంది అలా వస్తుంది ఫైనల్ చాలా రిలాక్స్ సూపర్ లంచ్ ప్రిపేర్ చేయాలి. చూపించండి సార్ యాక్షన్ బ్యాక్ రెడీయా ఓకేనా ఎస్ సార్ ఇంకేముంది మళ్ళీ ఓ సూపర్ ఓకేనా? స్వామి